దేవదేవుని సాధువులం గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. చప్పలు పడదాం గట్టిగా. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. ఎవరిని బాధపరచమో ఎవరికి కీడు చెయ్యమో లోకము వైపు చూడమో పరలోకము వైపు సాగిపోయే సాధువులం. ఎవరిని బాధపరచమో ఎవరికి కీడు చెయ్యమో లోకము వైపు చూడమో పరలోకము వైపు సాగిపోయే సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. అందరూ పాడదాం బిడ్డలారా. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సౌండ్ పెట్టాలా? యాకోబు సాధువై తల్లి చాటు బిడ్డగా గుడారవాసి అయి దైవ ప్రేమ పొందెను. యాకోబు సాధువై తల్లి చాటు బిడ్డగా గుడారవాసి అయి దైవ ప్రేమ పొందెను. మేము సైతమో దైవజనుని చాటున యెహోవా మందిర నివాసులమై మేము సైతమో దైవజనుని చాటున యెహోవా మందిర నివాసులమై క్రీస్తు ప్రేమ పొందెదమో యేసులో నిలిచియుందుమో క్రీస్తు ప్రేమ పొందెదమో క్రీస్తులో నిలిచియుందుమో. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు
చేతులు తెచ్చిన వాళ్ళు చప్పలు కొట్టండి. ఆరాధన ఎట్టు ఉండాలంటే దేవునికి నచ్చేటట్టు ఉండాలి బిడ్డ. అదిగో పెళ్ళి పెళ్ళి పరలోకంలో పెళ్ళి. యోసేపు సాధువై తండ్రి చాటు బిడ్డగా గుడారవాసి అయి దైవ ప్రేమ పొందెను. యోసేపు సాధువై తండ్రి చాటు బిడ్డగా గుడారవాసి అయి దైవ ప్రేమ పొందెను. మేము సైతము పరిశుద్ధత చాటున శ్రమల కొలిమి నివాసులమై, మేము సైతము పరిశుద్ధత చాటున శ్రమల కొలిమి నివాసులమై క్రీస్తు ప్రేమ పొందెదము, నీతిలో నిలిచియుందుము. క్రీస్తు ప్రేమ పొందెదము, నీతిలో నిలిచియుందుము. గుడారాలలో నివసించే దేవదేవుని సాధులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధులం. ఎవరిని బాధపరచమో, ఎవరికి కీడు చెయ్యమో, లోకము వైపు చూడము, పరలోకము వైపు సాగిపోయే సాధువులం. ఎవరిని బాధపరచమో, ఎవరికి కీడు చెయ్యము, లోకము వైపు చూడము, పరలోకము వైపు సాగిపోయే సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. సాధువులం. వంచగలిగితే మంచిది, శక్తి లేకపోతే నిలబడితే మంచిది, రెండు చేయలేకపోతే కూర్చుంటే మంచిది. ఏ విధము చేతనైనా యెహోవాను ఆరాధించాలి బిడ్డ.
యేసుక్రీస్తు నామములో ప్రతి బాధ తొలగిపోవును గాక, ఎదురు దెబ్బలు తొలగిపోవును గాక, నిరాశ నిస్పృహలు తొలగిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలి బిడ్డ. ఆరాధిస్తూ ఉండగానే స్వస్థత పొందుకుంటావు యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతాడు. Release in the name of Jesus Christ. Be released. Heal the people right now, my Lord. Rababa shabalu darasha kalidara shandariba. ద్వేషం ఓటమి యేసు నామములో తొలగిపోవును గాక, అసూయ తొలగిపోవును గాక, కోపం తొలగిపోవును గాక, మోహము నుంచి విడిపించబడును గాక, కాముకత్వం జారత్వం ధనాపేక్ష సుఖభోగాలు శరీరాశ నేత్రాశ జీవపిడము యేసు నామములో తొలగిపోవును గాక, విడిచిపో యేసు నామములో, తొలగిపో యేసు నామములో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఆరాధన 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 పొందుకో దేవుని శక్తి బిడ్డ. ఆయన శక్తి నిన్ను తాకును గాక, ప్రతి రోగము స్వస్థపరచబడును గాక, విడుదల కలుగును గాక, అభిషేకం ఆవరించును గాక, ప్రతి వ్యాధి స్వస్థపరచబడును గాక. యేసు నామములో విడుదల పొందుకో. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన. రబాల షకల తుర షందరి బాబా బాబా రబాల తుర షకల బలర రిగౌల షకల తుర షందరి బాబా రబాల షకబల. Shakala tura shandari baba bakala bashikala tura shandari. Oh Lord, Jesus, Jesus, release in the name of Jesus Christ. Holy Lord, heal the people right now, my Lord. Be released in the name of Jesus Christ. Be released in the name of Jesus Christ. Be healed. స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. యేసు నామములో
సమయ దుర్వినియోగం, నిర్లక్ష్యం, సోమరిపోతుతనం, తిండిపోతుతనం, నిద్రమత్తు, పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, నిరుద్యోగం, కరువు, వ్యభిచార, విగ్రహారాధన, అబద్ధముల వంటి సాతాను పంజరముల నుండి నజరేయుడైన యేసు నామములో ప్రజలు విడిపించబడుదురు గాక, విడిపించబడుదురు గాక. ఇక్కడ ఎవరైనా ఈ బంధకాల్లో ఉంటే ఇప్పుడే యేసు నామములో విడుదల పొందుదురు గాక. రబ షకల తుర శబ్ద రిబాబాల తషకల ఆరాధన 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 నీకే. శరీరంలో దెబ్బతిన్న ప్రతి అవయవం, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మీరు, శరీరంలో దెబ్బతిన్న ప్రతి అవయవం ఇప్పుడే యేసు నామములో పనిచేయడం ఆరంభించును గాక. దెబ్బతిన్న కిడ్నీ పనిచేయడం ఆరంభించును గాక, లివర్ పనిచేయడం ఆరంభించును గాక, గర్భసంచి పనిచేయడం ఆరంభించును గాక, పేగులు పనిచేయడం ఆరంభించును గాక. ఎముకలలో స్వస్థత, చెవి, ముక్కు, కన్నులో స్వస్థత, ఊపిరితిత్తుల్లో స్వస్థత, గుండె, రక్తం, శరీర ద్రవాల్లో స్వస్థత, చర్మము, మెదడు, నరాలు, ఏ అవయవం చెడిపోయిందో బిడ్డ, నీ శరీరంలో ఏ అవయవం చెడిపోయి కూర్చో ఉన్నావో యేసు నామములో ఇప్పుడే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకే. పని చేయడం ఆగిపోయినది అవయవం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పని చేయడం ఆరంభించును గాక, ఆరంభించును గాక. రకాలు షలతుద శబ్దని బాబా రబల షకర. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓడిపోయిన ఉద్యోగంలో యేసు నామములో గెలుచుదువు గాక, ఓడిపోయిన వ్యాపారంలో గెలుచుదువు గాక, ఓడిపోయిన వృత్తిలో గెలుచుదువు గాక, ఓడిపోయిన ఆరోగ్యములో గెలుచుదువు గాక, వ్యవసాయములో పడిన చోట లేచుదువు గాక. యేసు నామములో మరల పురోగతి నొందుదువు గాక, పురోగతి నొందుదురు గాక. విధి, గతి, అదృష్టం, సమస్తం ఇప్పుడే యేసు నామములో నీకు కలిసి వచ్చునట్లు నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్మి ఆమేన్ చెప్తుండాలి, నమ్మి హల్లెలూయా చెప్తుండాలి. మౌనంగా ఉండకూడదు బిడ్డ. మౌనంగా ఉండడం కంటే ఆమేన్ అని చెప్పడం మంచిది. చెప్పేటప్పుడే నువ్వు నమ్మాలి. నిజమే, దెబ్బతిన్న నా అవయవాన్ని నా దేవుడు తాకుతున్నాడు. ఈ రోజు నా అవయవం పనిచేయటం నేను నమ్ముతున్నాను. కిడ్నీ మరలా రిపేర్ అయిపోద్ది యేసు నామములో. ఈరోజు నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, క్యాన్సర్ గడ్డ మాయమైపోద్ది. గుండెల్లో నమ్మి నువ్వు ఆమేన్ చెప్పాలి యేసు నామములో. మన సన్నిధిలో ఆయన చేయబోయే అద్భుతాల మందలు చూసి నువ్వు ఆశ్చర్యపోయే రోజులు వస్తాయి బిడ్డ. నిన్నే ఫస్ట్ నిన్నే తాకుతాడు ఫస్ట్. నీ శరీరంలో దెబ్బతిన్న ప్రతి అవయవం యేసు నామములో పనిచేయడం ఆరంభించును గాక. ఓడిపోయిన చోట గెలుచుదువు గాక. ఆరాధన 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 నీకే. దేవుని బిడ్డ, సవాళ్ళు, నీ కుటుంబంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఏడుపు, రోదన, ఏడుస్తూ వచ్చావు కదా చెల్లిలా, అమ్మా బాధపడతా వచ్చావు కదా. ఈ నా పరిస్థితి ఇంకా పోయేటట్లేదు, ఇంకా నా భర్త నాకు దక్కేటట్లేడు, నా కుటుంబం కట్టబట్టట్లేదు, ఈ రోగం పోయేటట్లేదని ఏడుస్తూ సవాళ్ళతో వచ్చావు కదా. సాతాను సమస్యలు నీకు సవాళ్ళుగా చూపిస్తున్నాడు కదా బిడ్డ. ఇప్పుడు మనం ఏమి నమ్మాలంటే, సాతాను సంబంధమైన ప్రతి సవాళ్ళుపై దేవుడు మనకు జయమిచ్చాడని మనం నమ్ముదుము గాక. యేసు నామములో నీ మీద ఎగిసి వచ్చిన ప్రతి సవాలు, సాతాను సవాలు మనము అధిగమించుదుము గాక.
కష్టం, దుఃఖం, బాధ, ఏడుపు, ఆవేదన, రోదనని అధిగమించుదువుగాక యేసు నామములో, అధిగమించుదువుగాక యేసు నామములో, అధిగమించుదువుగాక యేసు నామములో. నీ ఏడుపు తొలగిపోవును గాక, నీ దుఃఖము తొలగిపోవును గాక, నీ రోదన తొలగిపోవును గాక, నీ కన్నీళ్లు తొలగిపోవును గాక. యేసు నామములో అధిగమించుదుము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం. మాట్లాడుతున్న దేవుడితో మౌనం కూడా మాట్లాడుతున్నామా? అవును ప్రభు, నా కళ్ళు తొలగిపోవాలి. అవును ప్రభు, నేను నమ్ముతున్నా, నేను ఓడిపోయిన చోట గెలుస్తా, నేను ఓడిపోయిన చోట గెలుస్తా. నన్ను నిలబెడతావు, అవమానించబడిన చోట నేను గెలుస్తా, నన్ను అధిగమించినట్టు చేస్తావని నోరు తెరిచి మాట్లాడబెట్టా. నోరు తెరిచి మాట్లాడు. నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఆమె చెప్తుండాలి, నేను ఆగిపోయినప్పుడు నువ్వు మాట్లాడాలి దేవుడితో. రబా షకల దురా శందరి బాబా రకాల శందరి మరుతున. నీ కుటుంబంలో దెబ్బతిన్న పరిస్థితులు యేసు నామములో కట్టబడును గాక. దెబ్బతిన్న పరిస్థితులు కట్టబడును గాక. దెబ్బతిన్న వ్యాపారాలు కట్టబడును గాక. దెబ్బతిన్న వివాహ బంధాలు కట్టబడును గాక. ఆర్థిక పరిస్థితులు కట్టబడును గాక. జీవితం కట్టబడును గాక. యేసు నామములో కట్టబడును గాక. పొందుకో దేవుని శక్తి. రకాతు శబరాల తు శబ్దరి రబౌల షకల దర శబ్దరి బాబా రబల. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వ్యాపారంలో చొచ్చుకుపోయిన సమస్య యేసు నామములో తొక్కబడును గాక. ఉద్యోగంలో చొచ్చుకుపోయిన సమస్య అణిచివేయబడును గాక. వృత్తిలో చొచ్చుకుపోయిన సమస్య అణిచివేయబడును గాక. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చొచ్చుకుపోయిన ప్రతి సమస్య తొక్కబడును గాక యేసు నామములో. ఆర్థిక పరిస్థితుల్లో చొచ్చుకుపోయిన సమస్యలు తొక్కబడును గాక. యేసు నామములో అణిచివేయబడును గాక. అణిచివేయబడును గాక. తొక్కబడును గాక. తొక్కబడును గాక యేసు నామములో. రబా షబారా తురా శబ్దరికా బాబా రబాల. పొందుకో బిడ్డ, నువ్వు విడుదల పొంది వెళ్తావు యేసు నామములో. నీవు విడుదల పొంది వెళతావు. నీవు సంతోషంతో వెళ్తావు బిడ్డ ఈ ఆరాధనలో నుంచి యేసు నామములో. ఓ రబా షకల తు శందరి బాబా. యేసయ్యా తొక్కాలి అయ్యా, మేము నిజంగా తొక్కాలి. ప్రతి సమస్యను తొక్కాలి మీ నామములో నాయన. దేవుని బిడ్డ ప్రవర్తనలో వచ్చిన మార్పులు, దేవునికి వ్యతిరేకంగా సాతానులో పెడుతున్న మార్పులు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ప్రవర్తనలో విడుదల పొందుదురు గాక. వైఖరి, ఆలోచన, దేహం, చూపు, నడవడికలో సాతాను అలవాట్లు, మన తలంపుల్లో, ఆలోచనలు, నడవడికలో ఏవేవైతే సాతాను పెట్టాడో ప్రతి నడవడిక నుండి యేసు నామములో మనం పరిశుద్ధపరచబడుదుము గాక. విడుదల పొందుదుము గాక. విడుదల పొందుదుము గాక యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల, 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 విడుదల. ప్రతి దుర్వ్యసనము నుండి, ప్రతి దుర్వ్యసనము నుండి, ప్రతి దుర్వ్యసనము నుండి శక్తి కలిగిన యేసు నామములో మనం విడుదల పొందుదుము గాక. మద్యపానం నుండి విడుదల పొందుదురు గాక. ధూమపానం నుండి విడుదల పొందుదురు గాక. అక్రమ సంబంధాల నుంచి విడుదల పొందుదురు గాక. పోర్నోగ్రఫీ నుంచి విడుదల పొందుదురు గాక. పేకాట నుండి విడుదల పొందుదురు గాక. ప్రతి విధమైన జూదముల నుండి విడుదల పొందుదురు గాక. చెడు స్నేహాల నుంచి విడుదల పొందుదురు గాక. బెట్టింగ్ నుంచి విడుదల పొందుదురు గాక. ఇంటర్నెట్ అధివారకము నుండి విడుదల పొందుదురు గాక. మొబైల్ అడిక్షన్, గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల పొందుదురు గాక. చెడు సాహిత్య చదవడం నుంచి విడుదల పొందుదురు గాక. సాతాను సంబంధమైన ప్రతి వ్యసనం నుంచి ఇప్పుడే యేసు నామములో మీరు విడుదల పొందుదురు గాక. రబాబా షబాల తురా శబ్దరికా బాబా రబాల షకల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనారోగ్యంతో మంచం పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అనారోగ్యంతో మంచం పట్టిన వాళ్ళు ఎలా దగ్గర బిడ్డ నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఇంటి మీద, నీ ఇంటి దగ్గర ఎవరైనా అనారోగ్యంతో మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళేలోపు యేసు నామములో వాళ్ళు లేచుదురుగాక. లేచుదురుగాక. శక్తి కలిగిన యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. పాడైన ప్రతి అవయవం యేసు నామములో పనిచేయునుగాక. పనిచేయడం ఆరంభించునుగాక. చెడిపోయిన ప్రతి అవయవం యేసు నామములో పనిచేయడం ఆరంభించునుగాక. ఓ రబా షకల దుషంగరి. అవునయ్యా, అవునయ్యా, నా అవయవాలు పనిచేయాలి, మా బిడ్డల అవయవాలు పనిచేయాలి. శక్తిని వాళ్ళయ్యా, మేము లేచి నిలబడాలి నీ మహిమ కొరకు తండ్రి. నమ్ముతున్నాను చేసావని. మన దేశాన్ని పరిపాలిస్తున్న దురాత్మలు యేసు నామములో విడిచిపోవునుగాక. యేసు నామములో విడిచిపోవునుగాక. మన దేశమును విడిచిపోవునుగాక. లంచములు, అధికార దుర్వినియోగం, తప్పుడు కేటాయింపులు తొలగిపోవునుగాక యేసు నామములో.
దేశంలో జరుగుతున్న హత్యలు, మానభంగాలు, దోపిడీలు, నాశనాలు, అనైక్యతలు, కొట్లాటలు, తిరుగుబాట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేశము నుండి తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. యేసు నామములో దేశ నాయకులు విమోచింపబడుదురు గాక, దేశ నాయకులు రక్షణ పొందుదురు గాక, రాష్ట్ర నాయకులు రక్షణ పొందుదురు గాక, రాష్ట్ర నాయకులు విమోచింపబడుదురు గాక, జిల్లా నాయకులు విమోచింపబడుదురు గాక. యేసు నామములో దేశము క్షేమమునందును గాక, మన దేశము దీవించబడును గాక, మన దేశము స్వస్థపరచబడును గాక, మన రాష్ట్రము స్వస్థపరచబడును గాక, ప్రపంచ దేశాలు స్వస్థపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో పాపమున్న చోట దేవుడు మనలందరినీ నీతిమంతులుగా చేయునుగాక. గాయపరిచే ప్రజలున్న చోట క్షమించు వారిగా దేవుడు మనల్ని చేయునుగాక. అవిధేయులు ఉన్న చోట విధేయులుగా చేయునుగాక. అవిశ్వాసుల మధ్యలో విశ్వాసులుగా చేయునుగాక. అపవిత్రుల మధ్యలో పవిత్రులుగా చేయునుగాక. చీకటిలో ప్రకాశించే దీపములుగా దేవుడు మనలను చేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. చీకట్లో దీపంగా మారుదుగాక యేసు నామములో. ప్రతి దురలవాటు నుంచి విడుదల పొందుదుగాక, ప్రతి వ్యసనం నుంచి విడుదల పొందుదుగాక, నీతిమంతుడుగా మారుదుగాక, దేవుని శక్తి పొందుదుగాక యేసు నామములో. ప్రతి రోగము స్వస్థపరచబడి ఇంటికి వెళ్ళుదుగాక, ప్రతి అవయవం పనిచేయడం ఆరంభించునుగాక, ఓడిపోయిన చోట గెలుచునుగాక, కుటుంబాలు కట్టబడునుగాక యేసు నామములో. రబాబా షకాలా తుషందరి బాబా బారా షమా రికోలా షికాలా తుషందరి బాబా రబాలా షకాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడు, సంఘముతో మాట్లాడయ్యా, ఈ ప్రజలతో మాట్లాడు. మాట్లాడే దేవుడా మాట్లాడయ్యా, పలకరించే దేవుడా పలకరించయ్యా. నీవు మాట్లాడితే వెలుగు కలుగుతుందయ్యా, నీవు మాట్లాడితే ఆదరణ కలుగునయ్యా, కన్నీరు పోవునయ్యా, సమాధానం కలుగునయ్యా, నెమ్మది వచ్చునయ్యా, రోగములు ఎగిరిపోవునయ్యా. మాట్లాడయ్యా మంచి యేసయ్యా, మాట్లాడయ్యా మంచి యేసయ్యా, మాట్లాడయ్యా మంచి యేసయ్యా, మాట్లాడయ్యా మంచి యేసయ్యా. మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. ఆదరణ కలిగించు మాట మాట్లాడయ్యా, నెమ్మదినిచ్చు మాట మాట్లాడయ్యా, మాట్లాడయ్యా, నిన్ను తట్టే మాట మాట్లాడయ్యా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, నాతో మాట్లాడు, మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా.
తొట్టిల్లకుండా మమ్మల్ని అందరినీ కాపాడడానికి నీ మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులముగా మేమందరము నిలవబెట్టడానికి మమ్మల్ని అందరినీ నీ మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన అద్వితీయుడవైన నా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహాత్యం, మహిమ, ఆధిపత్యం, అధికారం యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములు మీ నామములకే చెందును గాక. ప్రాణనాథ, ఆకాశం విశాలపరిచి భూమికి పునాది వేసి శూన్యములో భూమిని వేలాడదీసి సముద్రానికి ఇసుకను సరిహద్దుగా వేసి మానవుని అంతరంగములో జీవాత్మను సృజించిన మహనీయుడ మహాదేవుడ స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు మీ నామమునకే చెందును గాక. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రం. మానవ ప్రయత్నం ద్వారా అద్భుతాలు జరగవుతాయి. నీవు నీ బిడ్డలు తాకితే, నీ శక్తిని చోట మీరు విస్తరింపచేస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. తండ్రి, మేము నమ్మాము. ఎంతమంది దిగులుతో వచ్చారో తృప్తితో వెళతారని నమ్ముతున్నాను. ఏడుపులతో, రోదనలతో, ఆక్రందనలతో మనశ్శాంతిలోకి వచ్చారో ఆ బిడ్డలు సంతోషంగా వెళతారని నమ్ముతున్నాను. తండ్రి, నీ మాట నెమ్మది కలుగు చేస్తుంది. నీ మాట విడుదలనిస్తుందయ్యా. నీ మాట ధైర్యపరుస్తుందయ్యా. నీ మాట నిలబెడతాదయ్యా. పడిన వాళ్ళని లేపి నిలుపుతుంది. పాపులను కూల్చేది కాదు నీ మాట. పాపములో ఉన్న వారిని లేపి నిలబెట్టేది నీ మాట. శపించేది కాదు నీ మాట. శాపములో ఉన్న వారిని ఆశీర్వాదం నడిపించేది నీ మాట. నీ మాట వల్ల ఎవరు ఓడిపోలేదు, కూలిపోలేదయ్యా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నీ వాక్కు బాగు చేస్తుంది. నీ మాట ఈ ప్రజల బ్రతుకులు ఈ రోజు బాగు చేయునుగాక. బాగు చేయబడి వెళ్ళాలి తండ్రి. నెమ్మది కలిగి వెళ్ళాలి తండ్రి. సమాధానంతో వెళ్ళాలి తండ్రి. ఆనందంతో వెళ్ళాలి తండ్రి. ఒకరో ఇద్దరో పాపంలో బంధించబడుచుంటారు. వారిని కూడా విడిపించి దైవ భయం కలుగు చేసి స్థిరపరిచి పంపించండి నా తండ్రి. ఈ సంఘం పట్ల, ఈ ప్రజల పట్ల నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో అవి మీరు మాట్లాడబోతున్నందుకై మీకు మహిమ కలుగును గాక. తండ్రి, ఈ ఆదివారం ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. మాలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. మేము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మిమ్మల్ని అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం నాయనా. మరొక్కసారి ఉదయకాలమందు 2000 సంవత్సరాల క్రితం మా కొరకు మీరు కాచిన అమూల్య, నిష్కలంక, నిర్దోష, నిరపరాధ, పరిశుద్ధ, పవిత్ర, పరిహారార్థ బలి రక్తము చేత తల మొదలుకొని కాళ్ళ వరకు నీ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచి ప్రోక్షించి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. తెలిసి తెలియక మాకు అంటుకున్న మురికి, ఈ వారం దినాల్లో మాకు అంటుకున్న మురికి మీ రక్తము చేత కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. వీడియో చూస్తున్న బిడ్డలు కానీ, లైవ్ చూస్తున్న బిడ్డలు కానీ మమ్మల్ని అందరినీ మరొకసారి మీ రక్తము చేత కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వారు ధనియులని వాక్యం చెప్తుంది. మా క్రియలు బట్టి మేము ఎప్పటికీ నీతిమంతులు కాదు నాయన. మీ కృపను బట్టి మేము నీతిమంతులు అయ్యాం. మీ నామమునందలి విశ్వాసము ద్వారా మేము నీతిమంతులు అయ్యాం. ఏ వ్యక్తి తన సొంత క్రియల ద్వారా ఎప్పటికీ నీతిమంతులుగా తీర్చబడలేడు. కృప ద్వారానే మేము నీతిమంతులుగా జీవించడం సాధ్యం. కృపయే మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది తప్ప ఇక్కడ ఎవరు కూడా తమ సొంత క్రియల ద్వారా నీతిమంతులు కాలేదు నాయన. ఎవరైనా బలహీనతలో ఉంటే బిడ్డలు కడగండి ప్రభువా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏ మాట అవసరం, ఏ ఆహారం అవసరమో నాకు తెలియదు, మీకు అన్నీ తెలుసు తండ్రి. మీ సేవకుడు నోటిని బోరగా వాడుకొని ఒక్కొక్కరికి ఏ రూపంలో కావాలో వారికి విరిచి వడ్డించి వారి ఆకలి తీర్చబోతున్నందుకై మీకు మహిమ కలుగునుగాక. ఎవరికి కావలసిన ఆహారాన్ని ఆ రీతిగా మీరు వారికి విరిచి వడ్డించబోతున్నందుకై మీకు మహిమ కలుగునుగాక. విడుదల కావాల్సిన వాళ్ళకి విడుదల, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత, ధైర్యం కావాల్సిన వాళ్ళకి ధైర్యం,
దైవ భయం అవసరం. దైవ భయం అన్ని మీరు మాత్రమే చేయగలుగుతారు. లూదియా హృదయం తెరచినట్లుగా ఈ వాక్యం ద్వారా ఎన్నో హృదయాలు తెరిచి అంటు కట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యా, ప్రార్థన తైలంతో చేయబడే ప్రార్థనలో గొప్ప అద్భుతాలు మా సంఘంలో మేము చూడాలని ఆశపడుతున్నాం తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు మీరు ప్రారంభించబోతున్నందుకే మీకు మహిమ కలుగును గాక. స్వస్థతల ద్వారా గొప్ప కార్యాలు మీరు ప్రారంభించబోతున్నందుకే మీకు మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత మీకే తండ్రి. ఇంతవరకు మహిమకరంగా జరిగించావు, ఇక ముందు కూడా మీరే మహిమకరంగా జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని న్యాయాధిపతి అని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.